మల్లికార్జున గారి అటండి అమ్మ కూర్చి తీసి అందరికీ నమస్కారం. ఈరోజు మన శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఇన్నర్ రింగ్ రోడ్డు గోరంట్లో ఈ యొక్క ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులైన కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, డిస్క్ ప్రాబ్లం, సోరియాసిస్, చర్మ వ్యాధులు ఇలాంటి అనేక సమస్యలకి ఉచితంగా మందులు ఇవ్వడం, దీంతోపాటుగా ఉచితంగా నాడీ పరీక్ష, షుగర్ పరీక్షలు, బీపీ అన్నీ కూడా పరీక్ష చేసి రోగులకు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఈరోజు యోగా గురూజీ, వైసు మల్లికార్జునరావు గారు, అదేవిధంగా శ్యామల ప్రసాద్ గారు, ఈఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత ఈదా సామిరెడ్డి గారు, మరియు భాష్యం మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ గారు, మానవతా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ రమేష్ గారు మొదలుగున్న వారందరూ ఈ కార్యక్రమం పాల్గొన్నారు. కాబట్టి నగర ప్రజలందరూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోగలరని ప్రార్థన. ఈరోజు శ్రీ ఆయుర్వేద వెంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాల వారి ఆధ్వర్యంలో ఆయుర్వేద ఉచిత వైద్య మెగా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నగరంలో ఉన్నటువంటి దాదాపు 200 మంది పైబడి రకరకాల సమస్యలతో ఉన్నవారు రావడం జరిగింది. జనరల్ ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈరోజు చాలామంది మెడ నొప్పులు, నడుము నొప్పులు, గ్యాస్ట్రైటిస్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, మలబద్ధకం కానివ్వండి, నిద్రలేమి సమస్యలు, వీటితో చాలామంది కామన్ డిసీజ్తో బాధపడుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే, చాలామంది ఒకసారి షుగర్ వస్తే జీవితంలో తగ్గదు, ఒకసారి బీపీ వస్తే తగ్గదు, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ జీవితకాలం వాడాలనే అపోహతో ఉన్నారు. కానీ ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, అన్ని ఏ రోగాలు ఏవైనా కానీ ప్రతి రోగానికి పరిష్కారం ఉంది. సమస్య ఉన్నప్పుడు పరిష్కారం ఉంటుంది. అదేవిధంగా రోగం ఉన్నప్పుడు నయం చేసే వైద్య విధానం ఉందన్నమాట. అన్ని శాస్త్రాలకి మూలము ఆయుర్వేదం. మన భారతదేశం పుట్టినిల్లు ఆయుర్వేదం. మన సనాతన ధర్మంలో భాగం ఆయుర్వేదం. మన వేదాలు 4 ఉన్నాయి: ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అన్నమాట. దీన్ని ఉపవేదం అంటారు. ఆయుర్వేదము, ధనుర్వేదం ఇవన్నీ కూడా ఉపవేదాలు. ఇదంటే మన భారతదేశంలో పుట్టినటువంటిది వైద్యం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉంది. కానీ మన ఇంట్లో పుట్టినటువంటి ఈ వైద్య విధానము నానాటికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం అన్నమాట. దీని ఆవశ్యకతను, దీని గొప్పదనం మనం చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి ఏర్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి ఈ ఆయుర్వేదం చాలామంది అంటే తింటే వేడి చేస్తుందని, లేకపోతే ఇబ్బందిగా ఉంటుందని, లేకపోతే ఇది ఎవరో అపోహలు సృష్టిస్తున్నారన్నమాట. కానీ ఇది ఎటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి దినుసులు, మన కూరగాయలు ఇంట్లో కానీ, మొక్కల నుంచి వచ్చేటువంటి కానీ అన్నిటి ఎసెన్స్ తీసుకున్నటువంటి వైద్య విధానం చూడండి. మనం పూర్వకాలంలో లక్ష్మణస్వామి మూర్చిపోతే మృత సంజీవినితో బతికించడం జరిగింది. అదే మహాభారత యుద్ధంలో ఎంతోమంది క్షతగాత్రులకి ఈ వైద్య విధానం, ఇంగ్లీష్ వైద్యం వచ్చింది 200 సంవత్సరాలు 300 సంవత్సరాల క్రితం. మనం మానవుడు పుట్టిన దగ్గర నుంచి మన జీవితంలో ఒక భాగంగా మన ఆహారం ఎంత ముఖ్యమో, మన ఆయుర్వేదం అనమాట. ఆహారం, ఆయుర్వేదం ఈ రెండు కూడాను సమంగా వచ్చినటువంటి ఇటువంటి గొప్ప వైద్య విధానం ఒకటి ఉంది అని మన గుంటూరు ప్రజలకి అందుబాటులో మనకి ఇక్కడ సువిశాలమైనటువంటి 100 పడకల ఆసుపత్రి ఇక్కడ నిర్మించడం జరిగింది. గురుగారు ఎంతో వ్యయ ప్రయాసాలకి, ఎంతో ఖర్చుకు వెనకాడకుండా కూడా ప్రతి ఒక్క దాదా ఈరోజు 400-500 రూపాయల రూపాయలు ఉచితంగా ఇస్తున్నారు. ఉచితంగా చూడడం, అనేక రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే జనాలకి మనం మానవ ధర్మం చాలా గొప్పటువంటివి. మనం సంపాదించిన కొంత భాగం పరోపకారార్థం ఇదం శరీరం అని సమాజాన్ని నుంచి మనం వృద్ధి చెందుతూ సమాజానికి కొంత సేవ చేయాలి. మన వైద్యం నారాయణ వారి అంటారనమాట. నా వైద్యుడు భగవత్ స్వరూపుడు. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశం మనకి ఇచ్చాడు కాబట్టి భగవంతుడు సమాజానికి కొంత సేవ చేయాలని సదుద్దేశంతో ఈ ఆయుర్వేదాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని, వీధికి తీసుకెళ్లాలని, ఈవెన్ గ్రామ స్థాయిలో తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఎంతో ఖర్చుకి కూడాను వెనకాడకుండా ఈ శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 20వ తారీఖు గోరంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఎవరైనా చెప్తే మీ గ్రామంలో కానివ్వండి, మీ పేటల్లో కానివ్వండి, ఈ శిబిరాన్ని నిర్మించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడ ఆయుర్వేదం ఆదరణ ఉంటుందో తప్పనిసరిగా అక్కడికి వచ్చి మీకు అందుబాటు మేమే ఉచిత వైద్యం, పరీక్షలన్నీ కూడా చేసి మీకు కావాల్సినటువంటి వైద్య సూచనలు, సలహాలు ఇస్తామన్నమాట. ఏదో నిజంగా మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి అప్పుడే మేము సజెషన్ చేస్తాం. ఎందుకంటే ఆయుష్ని పెంచేటువంటి శాస్త్రం, ఆరోగ్యాన్ని పెంచేటువంటి శాస్త్రాన్ని మీరందరూ ఆదరించాలని
మన ఒంటిల్లే ఆయుర్వేదశాలగా మారాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ ఉండి నూరేళ్ళు సుఖ సంతోషం వృద్ధిల్లాలని సదుద్దేశించి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. అందుకు మీరందరి సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.